హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని తెలివైన పిల్ల అనే ఒక కథను వినేద్దామండి. అరుణ తెలివైన పిల్ల. వయసు 10 ఏళ్లే అయినా తెలివైన పిల్ల. చదువులోనే అరుణ అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించేది. ఆ రోజు అరుణ తండ్రి రామారావు కంపెనీ పని మీద పక్క ఊరెళ్లారు. అరుణ స్నేహితురాలింటికి ఆడుకోవడానికి వెళ్ళింది. అరుణ వారి ఇంటి నుండి 4-5 సందులు తిరిగి వెళ్తుండగా ఒక దొంగ గమనించాడు. అరుణ మెడలో బంగారు గొలుసు, చెవులకు రింగులు అతన్ని బాగా ఆకర్షించాయి. అందువలన దొంగ అరుణని వెంబడించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలవుతోంది. అందువలన వీధిలోని జనం పల్చగా ఉన్నారు. ఇంట్లో పనిచేసుకుంటున్నారు. అది దొంగకు సంతోషమైంది. అరుణ గుడి దగ్గరగా వెళ్ళింది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. దొంగ అరుణ దగ్గరికి వెళ్ళి, పాపా, నీ పేరు రమ కదా అన్నాడు. అరుణ చటుక్కున, నా పేరు రమ కాదు, నా పేరు అరుణ అంది. మరిచాను, నేను నీ కొరకే వస్తున్నాను అన్నాడు దొంగ. అరుణ ఆశ్చర్యంగా, మీరెవరో నాకు తెలియదు, నా కొరకు ఎందుకు వచ్చారు అని అడుగుతూ మనసులో అతనిపై అనుమానపడసాగింది. అందుకు దొంగ చిన్నగా నవ్వి, అదే చెబుతున్నాను, నేను మీ నాన్న ఆఫీసులో పనిచేస్తున్నాను. నిన్ను తీసుకొని మీ నాన్నగారు నన్ను రమ్మని పంపారు. నేను చాలాసార్లు మీ నాన్నతో చూసి ఉన్నాను, నన్ను మర్చిపోయి ఉంటావు అన్నాడు. అరుణకి అతను దొంగని అర్థమైంది. తన తండ్రి ఊరికి వెళ్లిన సంగతి వాడికి తెలియనందున ఇలా చెప్పి ఉంటాడని అనుకుని, పైకి నేను నాన్నతో చెప్పి బయటికి వచ్చాను, తిరిగి నన్ను ఎందుకు పిలుస్తారు, నేను రాను అంది. అది కాదు పాపా, ఆయన నీతో ఏదో చెప్పాలంట, తొందరగా తీసుకురమ్మని పంపించారు. నేను తీసుకువెళ్ళి మళ్ళీ నిన్ను ఇక్కడే దింపుతాన్రా అన్నాడు దొంగ. అరుణ అతడితో మాట్లాడుతూ అటు ఇటు చూసింది. ఎవరూ లేరు. అతడు దొంగని తెలిసినా అతనితో పోరాడే శక్తి తనకి లేదని తెలివితో తప్పించుకోవాలని, నాకు చాక్లెట్స్, మిఠాయిలు కొనిపెడితే నీతో వస్తాను అంది. పిల్లలను ఆకర్షించే ఏకైక వస్తువు చాక్లెట్లు, మిఠాయిలు. అవి తన వెంట తీసుకుని రానందుకు దొంగ తనను తాను తిట్టుకున్నాడు. పాపా రా, వెళ్తూ వెళ్తూ దారిలో అవి కొనుక్కొని వెళ్దాం, ఎండ ఎక్కువగా ఉంది, మీ నాన్న కోపడతాడు అన్నాడు. అప్పుడు అరుణకి ఆ వీధిలోనే 4వ ఇంట్లో తన తండ్రికి తెలిసిన పోలీస్ అంకుల్ ఉన్న సంగతి గుర్తుకు వచ్చి, సరే రా వెళ్దాం అంటూ దొంగతో ఆ ఇంటి వరకు వెళ్ళి, ఒక్క నిమిషం ఆగు, ఇది నా స్నేహితురాలి ఇల్లు, ఒక పుస్తకం తీసుకొని వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళింది. పోలీసు రామయ్య అరుణను చూసి, ఏమ్మా ఇంత మధ్యాహ్నం ఇంటికి వచ్చావు అని అడిగాడు. అరుణ మెల్లగా అంతా ఆయనకి చెప్పడంతో రామయ్య కోపంతో లాఠీ తీసుకొని బయట నిలబడి ఉన్న దొంగని పట్టుకొని, దొంగ వెధవా, పిల్లల్ని మోసం చేసి తీసుకుపోవాలనుకుంటున్నావా? నిన్ను 4 రోజులు జైల్లో పెట్టి బాగా లాఠీ దెబ్బలు తినిపిస్తే ఇలాంటి వెధవ పనులు చెయ్యవు అన్నాడు. దొంగ భయంతో, అయ్యా, నేను అలాంటి వాడిని కాను, ఆ పాప నాన్న ఆఫీసులో పనిచేస్తున్నాను అన్నాడు. అరుణ బయటికి వచ్చి, మా నాన్న ఊరికి వెళ్ళాడన్న సంగతి నీకు తెలియదు, పైగా మా నాన్న పిలుచుకురమ్మని చెప్పాడని నాతో ఎందుకు చెప్పావు? అప్పుడే తెలిసిపోయింది నీవు దొంగవని, అందుకే పోలీస్ అంకుల్కి చెప్పి నిన్ను పట్టించాను అంది. పాప తెలివికి రామయ్య పాపని ఎంతో మెచ్చుకొని దొంగని జైల్లో వేశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.